తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం శ్రీ రామాపురం దగ్గర ఉన్న శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమంలో లక్ష్మీ కుబేర యజ్ఞంకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. భక్తులు పాల్గొని సుఖ సంతోషాలతో ఉండాలని ఆశ్రమ నిర్వాహకులు కోరారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం శ్రీ రామాపురం దగ్గర ఉన్న శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమంలో లక్ష్మీ కుబేర యజ్ఞంకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు 8 రోజుల పాటు మహారాష్ట్రకు చెందిన ఏలూరు ఆశ్రమంకు చెందిన జగద్గురు స్వామి శాంతి గిరిజీ మహారాజశ్రీ ఆధ్వర్యంలో లక్ష్మీ కుబేర యజ్ఞం 108 కుండీలలో యజ్ఞం జరగనుంది. ఈ సందర్భంగా స్వామి శిష్యుడు రామానంద్ మహారాజ్ స్వామి మాట్లాడుతూ ఈ యజ్ఞంలో పాల్గొంటే ధన ప్రాప్తి, సంతాన ప్రాప్తి, కుటుంబ సమస్యలు నివారణ అవుతాయని తెలిపారు. తిరుపతి నగరంలో బ్రహ్మర్షి ఆశ్రమంలో పెద్ద యజ్ఞం జరుగుతుంది. 108 కుండీ యజ్ఞం లక్ష్మీ కుబేర యజ్ఞం 15th జూలై నుంచి 22nd జూలై. ఇక్కడ చాలా మంది మహారాష్ట్ర నుంచి, రాజస్థాన్ నుంచి, మొత్తం అంతా దేశం నుంచి ఇక్కడ మంది వస్తున్నారు. ఆ యజ్ఞంది అధ్యక్ష ప్రెసిడెంట్ మా గురుగారు జగద్గురు స్వామి శాంతిగిరిజీ మహారాజ్ ఇక్కడ 8 days ఇక్కడ ఉండి అంతా యజ్ఞంది నేతృత్వం చేస్తున్నాడు. జగద్గురు స్వామి శాంతిగిరిజీ మహారాజ్ ఇతడు బ్రహ్మచారి, బాల బ్రహ్మచారి ఉన్నాడు. అతడు అఖండ ఫలహారి, అంటే చిన్నతనం నుంచి అరౌండ్ 47 years నుంచి వట్టి ఫలహార్ మీదనే ఉంటాడు. అతడు బువ్వా పప్పు ఇట ఏం తిన్నాడు. తర్వాత 9 years అఖండ మౌన వ్రతంలో అతడు ఉండే. 9 years ఒక శబ్దం కూడా మాట్లాడలేదు. అట్లా సిద్ధ యోగి మహాపురుష్ జగద్గురు స్వామి శాంతిగిరిజీ మహారాజ్ ఉన్నాడు. అతను మేమందరూ శిష్యులు ఉన్నాం. అతని శిష్యులు అందరు మా కమిటీలో మెంబర్స్ కూడా ఉన్నారు. అందరు ఈ ప్రోగ్రామ్ది మేనేజ్మెంట్ చేస్తున్నారు. మీ గురించి ఒక బెస్ట్ ఆప్షన్ అంటే ఈ చాతుర్మాసంలో, ఇది చాతుర్మాసంలో జరుగుతుంది యజ్ఞం ఉంది. ఈ చాతుర్మాసంలో ఇక్కడ తిరుపతిలో 108 కుండీ యజ్ఞంలో అది లక్ష్మీ కుబేర్ యజ్ఞం చేసేది మీకు ఆపర్చునిటీ ఉంది. సో ఎవరికి మన ప్రపంచంలో సుఖం కావాలి, ప్రాస్పెరిటీ కావాలి, సంతానం లేదు, మీకు కడుపుకు పిల్ల లేకుంటే కూడా ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తే మీకు అదంది మంచిగా బ్లెస్సింగ్స్ దేవుడిస్తాడు అండ్ మీకు అది రిజల్ట్ కూడా వస్తుంది. ఈ పరంపర ఇది కొత్తగా లేదు. మా గురుగారు జగద్గురు స్వామి శాంతిగిరి మహారాజ్ గురు జగద్గురు జనార్దన్ స్వామి అతడు శివ అవతార్ ఉండే. మహారాష్ట్రలో మీరు ఎక్కడ కూడా ఎక్కడ కూడా పోతే మీకు జగద్గురు జనార్దన్ స్వామిది అన్ని అక్కడ ప్రచారం కనపడుతుంది. అతడు అవతారికార, ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ జగద్గురు జనార్దన్ స్వామి. అతడు స్టార్ట్ చేసింది ఇది పరంపర ఉంది. యజ్ఞం అనుకో, అనుష్ఠానం, శ్రమదానం, ఇవన్నీ పరంపరలు అతడు స్టార్ట్ చేసింది అన్నది. ఆ పరంపరలది ఎవ్రీ ఇయర్ 1 place మేము వెళ్తాము. లైక్ లాస్ట్ ఇయర్ మేము బృందావన్లో ఇదే ప్రోగ్రామ్ ఉండి, ఇలాగే ప్రోగ్రామ్ ఉండే. అదంకన్నా ముందు మేము రామేశ్వరంలో ఉండే, అదంకన్నా ముందు బద్రీనాథ్, కేదార్నాథ్, ఇలా మొత్తం మన దేశంలో ఎక్కడెక్కడ తీర్థక్షేత్రాలు ఉన్నాయి. ఆ తీర్థక్షేత్రంలో మనం ప్రతి సంవత్సరం ఒక్క ప్రోగ్రామ్ ఇది 8 days ఉంటుంది. సో ఈ సంవత్సరంలో అది తిరుపతిలో జరుగుతుంది. అదండి మీరు లాభం చూసుకోవాలి. ఇది మాది అందరికీ రిక్వెస్ట్ ఉంది. అది ఈ ప్రోగ్రాంలో అచ్చుడే ఒక భాగ్యం ఉన్నది. తిరుపతిలోని